You are watching my YouTube channel Rahman's Health and Biology Hub. అందరికీ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. నేను ఈరోజు అమీనాబాద్ గ్రామంలో మల్కా మహల్ దగ్గర ఉన్నాను. మీకు తెలుసు కదా, మల్కా మహల్ అంటే ఇది 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీలు కట్టించినటువంటి ఒక మసీదు. ప్రస్తుతం దీన్ని ఈద్గాగా కూడా వాడుతున్నారు. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో భారతదేశంలో ఎక్కువగా బాధపడుతున్నటువంటి వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. కాబట్టి ఆ క్యాన్సర్ గురించి కొన్ని విషయాల్ని నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ క్యాన్సర్? క్యాన్సర్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ abnormal uncontrolled growth of cells in our body is known as cancer. It is also known as a neoplasm. అంటే మన శరీరంలో అన్కంట్రోల్డ్ అబ్నార్మల్ అంటే ఒక ఆర్డర్ లేకుండా వెంటనే చాలా వేగంగా పెరిగేటువంటి కొన్ని కణాలు అవి ఒక గుంపుగా ఏర్పడిపోయి మన శరీరంలో ట్యూమర్స్ని ఏర్పాటు చేస్తుంది. దీన్ని మనం క్యాన్సర్గా భావిస్తాం. అయితే క్యాన్సర్స్ అన్నీ ప్రమాదకరమైనవి కావు. కొన్ని క్యాన్సర్స్ గడ్డల్ని చూసి మనం భయపడాల్సిన లేదు. ఎందుకంటే క్యాన్సర్ ఈజ్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ బినైన్ క్యాన్సర్ అండ్ అదర్ ఈజ్ మ్యాలిగ్నెంట్ క్యాన్సర్. వాట్ ఈజ్ ఎ బినైన్ క్యాన్సర్? ఇక్కడ బినైన్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే, బినైన్ క్యాన్సర్ అంటే ఇది మన శరీరంలో ఏర్పడేటువంటి గడ్డలు, కానీ ఇవి మన శరీరానికి నష్టాన్ని కలిగించకుండా, మన శరీరంలో నష్టాన్ని కలిగించకుండా ఉండేటువంటి క్యాన్సర్ గడ్డ అనమాట. ఎందుకని ఇవి నష్టాన్ని కలిగించవు అంటే, సహజంగా ఈ బినైన్ క్యాన్సర్స్కి చుట్టూ ఒక క్యాప్సుల్ ఏర్పడుతుంది. సో ఇట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ ఎన్క్యాప్సులేటెడ్ ట్యూమర్స్. కాబట్టి ఇది గడ్డలు ఏర్పడినప్పటికీ ఆ యొక్క స్థానిక కణజాలాన్ని కానీ అక్కడ ఉన్న పార్ట్స్ని కానీ డ్యామేజ్ చేయవు. ఇదొకటి. తర్వాత ఇవి ఈ గడ్డలు బినైన్ ట్యూమర్స్ మన శరీరంలో ఒక చోట పుట్టినట్టు గడ్డలు, ఇవి రక్తం ద్వారా కానీ లింఫ్ ద్వారా కానీ మన శరీరంలో ఉన్నటువంటి వేరే భాగాలకు వెళ్ళి అక్కడ డ్యామేజ్ చేయటము జరగదు. కాబట్టి దీన్ని మనం మెటాస్టాసిస్ అంటాం. కాబట్టి ఈ బినైన్ ట్యూమర్స్లో మెటాస్టాసిస్ ఉండదు. సో దెర్ ఇస్ నో మెటాస్టాసిస్ అండ్ ఇట్ డజంట్ ఇన్వేట్స్ ద లోకల్ టిష్యూ. అంటే లోకల్ టిష్యూని డ్యామేజ్ చేయదు, మెటాస్టాసిస్ ఉండదు. ఫ్రెండ్స్, అందరూ నా వీడియోలు చూస్తున్నారు, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే ఎవరైనా సరే నా వీడియోస్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద ఛానల్ అండ్ ఆల్సో లైక్ ద ఛానల్. నన్ను ఆ విధంగా ప్రోత్సహించండి. అలాగే ఇప్పుడు మనం క్యాన్సర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం బినైన్ క్యాన్సర్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇప్పుడు మనం క్యాన్సర్లో రెండో రకం చెప్పాం కదా, మ్యాలిగ్నెంట్ క్యాన్సర్ అంటే ఏంటి? మ్యాలిగ్నెంట్ క్యాన్సర్ ఈ పేరులోనే ఉంది. సో దెర్ ఈజ్ ఏ ఫార్మేషన్ ఆఫ్ ట్యూమర్స్ విచ్ హార్మ్ఫుల్ టు ద బాడీ. ఏంటి మ్యాలిగ్నెంట్ క్యాన్సర్కి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ మనం చెప్పాము, ఇట్ ఈజ్ ఏ అబ్నార్మల్ అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ అని చెప్పాము కదా. ఈ మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్కి ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఇట్ ఇన్వేట్స్ ద లోకల్ టిష్యూ. అంటే ఎక్కడైతే మనం మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఏర్పడతాయో ఈ ట్యూమర్స్ ఏం చేస్తాయంటే ఆ యొక్క లోకల్గా ఉన్నటువంటి కణజాలాన్ని నాశనం చేసేస్తాయి, డ్యామేజ్ చేస్తాయి. శరీరంలో ఉన్నటువంటి ఏ భాగంలో సరే ఈ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఏర్పడ్డాయో ఫస్ట్ ఇట్ ఇన్వేట్స్ ద లోకల్ టిష్యూ, అక్కడ ఉన్నటువంటి స్థానిక కణజాలను నాశనం చేసేస్తాయి. తర్వాత దెర్ ఈస్ ఏ హై మెటాస్టాసిస్ ఇస్ దేర్. మెటాస్టాసిస్ అంటే ఏంటి? ఇది మనం ఎక్కడైతే ట్యూమర్స్ ఫామ్ అయినాయో అక్కడే ఉండకుండా అక్కడి నుంచి ఆ ట్యూమర్స్, ముఖ్యంగా క్యాన్సర్ సెల్స్ ఎక్కడైతే ఫామ్ అయినాయో అక్కడి నుంచి రక్తం ద్వారా మరియు లింఫాటిక్ ద్వారా, అంటే లింఫ్ ద్వారా
శరీరంలోని వేరే ప్రాంతాలకి, అంటే శరీరంలో సపోజ్ ఒక లంగ్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, అక్కడ ఒక ట్యూమర్ ఫామ్ అయింది. ఈ ట్యూమర్ అనేది లంగ్స్లోనే ఉండదు, అక్కడి నుంచి దూరంగా రక్తం ద్వారా లింఫ్ ద్వారా ప్రయాణించి అక్కడ పక్కన ఉన్నటువంటి కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తాయి. సో దెర్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ from one part of the body to the distant parts of the body. It is known as metastasis. ఇది క్యాన్సర్ అంటే మ్యాలిగ్నెంట్ క్యాన్సర్లో మెటాస్టాసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక దిస్ ఈజ్ ద క్లాసికల్ ఫీచర్ ఆఫ్ ద క్యాన్సర్, ఇది ఉంటుంది. ఆ తర్వాత ఇట్ డిస్టర్బ్స్ ఆర్ ఇట్ స్పాయిల్స్ ద లోకల్ టిష్యూ, మన అక్కడ స్థానిక ఉన్నటువంటి కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఈ విధంగా క్యాన్సర్ సెల్స్ అనేవి అక్కడ ఉన్నటువంటి కణజాలము వాటి యొక్క పనితీరును నాశనం చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ టిష్యూస్ని కూడా డ్యామేజ్ చేసి అవి సుదూర ప్రాంతాల్లో కూడా వ్యాపిస్తుంది. ఈ విధంగా మనము క్యాన్సర్లో 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను మల్కాం మహల్ లోపల ఉన్నాను. ఇందాక నేను వ్యూ చూపించాను కదా బయట, అక్కడి నుంచి మన లోపల ఒకసారి చూస్తే చూడండి, మల్కాం మహల్ అనేది ఇది ఒక ఈద్గా మసీదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పైన ఉన్నటువంటి రాతి కట్టడాలని, రూఫ్ని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ని చూస్తే ఇది చాలా దృఢంగా, చాలా ఆర్టిస్టిక్గా కట్టారు. ఇది ముఖ్యంగా మన యొక్క కొండవీటి రాజ్యాన్ని పరిపాలించినటువంటి కుతుబ్ షాహీల కాలంలో, అంటే 16వ శతాబ్దంలో ఇక్కడ ఈ యొక్క మల్కాం మహల్ని కట్టడం జరిగింది. అలాగే దగ్గరలో ఉన్నటువంటి మూలాంకులేశ్వరి అమ్మవారి దేవస్థానం కూడా అనపోత వేమారెడ్డి కట్టడం జరిగింది. కాబట్టి ఇంత చారిత్రాత్మక ప్రాధాన్యమైనటువంటి ఈ మల్కాం మహల్లో ఉండి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తే, మనం చెప్పుకున్నట్లుగా క్యాన్సర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది ఒకసారి చూద్దాం. మనం క్యాన్సర్లో రకాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎలాగా? క్యాన్సర్ అనేది అది ఏర్పడే శరీర భాగాలను బట్టి, ముఖ్యంగా క్యార్సినోమా క్యాన్సర్ అని ఒక రకం ఉంది. వాట్ ఈస్ క్యార్సినోమా క్యాన్సర్? సో క్యార్సినోమా క్యాన్సర్ అంటే ఏంటంటే, మన శరీరంలో ఉపకళా త్వచము నుండి, ఉపకళా కణజాలం నుండి గనక క్యాన్సర్ సెల్స్, మ్యాలిగ్నెంట్ సెల్స్ ఏర్పడితే దాన్ని క్యార్సినోమా క్యాన్సర్ అంటాం. సో ఇఫ్ ద మ్యాలిగ్నెంట్ క్యాన్సర్ ఈస్ ఫార్మ్డ్ through the epithelial tissue, then it is called malignant, then it's called as carcinoma cancer. So carcinoma cancers అంటే మీకు తెలుసు కదా, మన శరీరంలోని ఎపిథీలియల్ టిష్యూ నుంచి కనుక క్యాన్సర్ ఫామ్ అయితే దాన్ని క్యార్సినోమా క్యాన్సర్ అంటాము. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ ఒకటి, ఆ తర్వాత స్కిన్ క్యాన్సర్ ఒకటి, స్ప్లీన్ క్యాన్సర్ ఒకటి, ఇవన్నీ కూడా క్యార్సినోమా క్యాన్సర్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొక టైప్ ఏంటంటే సార్కోమా అంటాము. సార్కోమా క్యాన్సర్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద మీసోడెర్మల్ సెల్స్, అంటే మధ్యకళ త్వచము నుండి కనుక క్యాన్సర్ సెల్స్ కనుక ఎరైజ్ అయితే దాన్ని మనం సార్కోమా క్యాన్సర్స్ అంటాము. ముఖ్యంగా ఇది ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే బోన్ క్యాన్సర్, వీటిని మనం సార్కోమా క్యాన్సర్స్ అని అంటాము. ఆ తర్వాత మనము ఇంకొక క్యాన్సర్ గురించి చెప్పుకోవాలంటే దాన్ని లింఫోమా అంటాము. లింఫోమా అంటే ఏంటి? మన శరీరంలో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్ నుంచి కనుక క్యాన్సర్ సెల్స్ ఫామ్ అయితే దాన్ని మనము లింఫోమా క్యాన్సర్గా చెబుతాము. అలాగే ఇంకో ముఖ్యమైనటువంటి క్యాన్సర్ ఉంది, దాన్ని లుకేమియాగా పిలుస్తాము. లుకేమియా అంటే మీకు అందరికీ తెలుసు, సాధారణంగా ఇది మనం అందరూ వినే ఉంటాము. సినిమాల్లో కూడా ముఖ్యంగా లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ అని ప్రతి హీరోకి హీరోయిన్కి సడన్గా బ్లడ్ క్యాన్సర్ రావటం, చనిపోవటం. కాబట్టి సినిమాలో మనం తరచుగా చూస్తుంటాము లుకేమియా అంటాం. అంటే లుకేమియా అంటే ఏంటి? మన శరీరంలో ఉన్నటువంటి రక్తం ఉంది కదా, ఆ రక్తంలో ఉన్నటువంటి వివిధ రకాల బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, వీటికి సపోజ్ తెల్ల రక్త కణాలకి కనుక అబ్నార్మల్గా తెల్ల రక్త కణాలు కనుక పెరిగిపోయి అది ఒక క్యాన్సర్కి దారితీస్తుంది. దాన్ని లుకేమియా అంటాము. అంటే బ్లడ్లో కానీ, రెడ్ బ్లడ్ సెల్స్లో కానీ, వైట్ బ్లడ్ సెల్స్లో కానీ, ప్లేట్లెట్స్లో కానీ, రక్తానికి లేదా లింఫ్ నోడ్స్ సంబంధించింది కానీ, కాబట్టి లుకేమియా అంటాము. ఇది ఒక ప్రముఖమైనటువంటి క్యాన్సర్. అలాగే మన శరీరానికి ఇంకా మెదడుకి మరియు
బ్రెయిన్కి కూడా వస్తుంది. కాబట్టి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఏదైనా సరే క్యాన్సర్ అనేది మనం వచ్చినప్పుడు దాన్ని గుర్తించి మనం వెంటనే కనుక ముందుగా దాన్ని కొన్ని పరీక్షల ద్వారా వాటిని తొందరగా గుర్తించినట్లయితే మనం క్యాన్సర్ నుంచి మనం తొందరగా కనుక్కొని మన యొక్క మంచి మందులు వాడి నయం. క్యాన్సర్స్ గురించి, బినైన్ క్యాన్సర్ గురించి, మ్యాలిగ్నెంట్ క్యాన్సర్ గురించి, అవి వాటి యొక్క లక్షణాలు ఏంటని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకి అసలు క్యాన్సర్ని కలగజేసేటువంటి కారకాలు ఏంటి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. దాన్ని మనం కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం. వాట్ ఈస్ ద కార్సినోజెనిక్ ఏజెంట్? ద ఏజెంట్స్ విచ్ కాజెస్ ద క్యాన్సర్ ఇన్ అవర్ బాడీ ఈజ్ కాల్డ్ కార్సినోజెనిక్ ఏజెంట్స్. ముఖ్యంగా కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేవి మనం బ్రాడ్గా వీటిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. నెంబర్ 1 ఫిజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్, అలాగే నెంబర్ 2 వచ్చేసి కెమికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్, అలాగే నెంబర్ 3 బయాలజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్. ఈ విధంగా 3 రకాల కార్సినోజెనిక్ ఏజెంట్స్ని మన శరీరంలో క్యాన్సర్ని కలుగజేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఫిజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే చూద్దాం. ఏంటి ఫిజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే? ముఖ్యంగా సన్షైన్, సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ కానీ, అలాగే మనం ఎక్కువగా స్కానింగ్స్కి గురైతే కనుక వచ్చేటువంటి ఎక్స్రేస్ కానీ, ఇవి మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏలో మ్యుటేషన్స్ని కలుగజేస్తాయి. వీటిని మనం ఫిజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం. ఇది ఒక రకం. తర్వాత మనం కెమికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం. ఇది చాలా ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా టొబాకో యూసేజ్, పొగాకు తాగటం అంటే సిగరెట్ స్మోకింగు, ఆ తర్వాత చుట్ట తాగటము, బీడీలు సిగరెట్లు తాగటము, అలాగే పాన్ పరాగు గుట్కాలు నమలటం, దీనివలన మనం టొబాకోలో ఉన్నటువంటి నికోటిన్ అనేటువంటి ఒక విష పదార్థము, అదొక కెమికల్ మన శరీరంలోకి వెళ్ళి మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్లో ఉన్నటువంటి న్యూక్లియస్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ని, అందులో ఉన్నటువంటి డిఎన్ఏని మనం మ్యుటేషన్స్ గురి చేసి క్యాన్సర్ని కలుగజేస్తాయి. కాబట్టి యూసేజ్ ఆఫ్ టొబాకో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ఏ క్లాసికల్ ఫీచర్ ఆఫ్ కెమికల్ కార్సినోజెనిక్ ఏజెంట్. అంటే పొగ తాగటం అనేది ఒక కార్సినోజెనిక్ ఏజెంట్. అలాగే మనకు కొన్ని రకాల కెమికల్స్ ఉన్నాయి. సపోజ్ ఆస్బెస్టాస్ ఉంది, మనం జనరల్గా రూఫ్లో వాడుతూ ఉంటాం, ఇళ్ళ కన్స్ట్రక్షన్స్లో వాడుతూ ఉంటాం. ఆస్బెస్టాస్ అనేది అదొక కెమికల్, ఇది కూడా ఒక కార్సినోజెనిక్ ఏజెంటు. అలాగే మనం తినేటువంటి ఆహారంలో సపోజ్ వేరుశెనగ గుళ్ళు ఎప్పుడన్నా తినేటప్పుడు ఒక్కొక్క వేరుశెనగ గుండులో బాగా చేదుగా ఉంటుంది. కాబట్టి అందులో అఫ్లోటాక్సిన్స్ అనేటువంటి ఒక ఫంగస్ అదేం చేస్తుందంటే ఆహార పదార్థాల మీద ఉండి మనం వాటిని ఆహార పదార్థంతో పాటు గనక ఈ అఫ్లోటాక్సిన్స్ అనేటువంటి ఫంగస్ని కనుక మనము తిన్నట్లయితే ఇది కూడా మన క్యాన్సర్ని ప్రేరేపిస్తుంది అనమాట. ఇది ఒక క్లాసికల్ ఫీచర్ ఆఫ్ కెమికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్. ఇవి మనం వాటి గురించి కెమికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ చెప్పుకున్నాము. అలాగే 3వ క్లాస్ ఇంకొక ఏంటంటే బయలాజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్. ఇవేంటి బయలాజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే? సాధారణంగా ఇది ఎవరు ఊహించరు, కానీ మన శరీరంలో కొన్ని రకాల వైరస్లు ఉంటాయి, మన శరీరంలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ముఖ్యంగా మనకు చిన్న ప్రేగులో హెచ్ పైలోరి అని ఒక బ్యాక్టీరియా ఉంది. ఈ బ్యాక్టీరియా వలన కూడా ఒక్కోసారి క్యాన్సర్కి దారితీయచ్చు. అంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ బ్యాక్టీరియా కూడా క్యాన్సర్ని కలుగజేస్తుంది. అలాగే మనకి హెపటైటిస్ బి అండ్ సి వైరస్ ఉంది. ఈ హెపటైటిస్ బి సి వైరస్ కూడా మనము లివర్ క్యాన్సర్కి దారితీయవచ్చు. అలాగే మనకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్ అని ఉంది. దీనివల్ల కూడా మనకు ఈ యొక్క ఇది కూడా ఇట్స్ ఏ బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయాలజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్. ఈ విధంగా మన శరీరంలో క్యాన్సర్స్ని కలుగజేస్తుంటే ఈ బయాలజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే మన శరీరంలో ఉన్నటువంటి జీన్స్ని, అంటే ముఖ్యంగా ప్రోటో ఆంకోజీన్స్ని ప్రేరేపించి మనం మనకి క్యాన్సర్ని కలుగజేయడానికి ఇవి దోహదం చేస్తాయి.